వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేష్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని నా వ్యూవర్స్ ప్లస్ నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తప్పకుండా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది ఇప్పుడిప్పుడే, కాబట్టి దయచేసి నా వీడియోను చివరి దాకా చూడండి. ఈరోజు టాపిక్లో ఏం మాట్లాడుతున్నానంటే వేడి వాటర్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు నేను మీతో చర్చించబోతున్నాను. నాకు తెలిసిన సమాచారాన్ని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోను చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు ఏమి అంటే దేనివల్ల ఎట్లా ఏమని మొత్తం క్లియర్గా మ్యాటర్ అయితే అర్థమైపోతుందండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లైకులు చేయండి. దాదాపు ఈ వీడియోకి 100 లైకులు రావాలి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏం లేదండి, వేడి వాటర్ నేను ఆఫీస్లో వర్క్ చేస్తాను. యాక్చువల్గా ఆఫీస్లో వర్క్ చేస్తే ఎంప్లాయీస్ చాలామంది ప్రతిరోజు డైలీ ఖచ్చితంగా వాళ్ళకు వేడి వాటర్ ఇవ్వాల్సిందే. నేను ఇక్కడ పవర్ గ్రిడ్లో అటెండెంట్గా పనిచేస్తాను. వాళ్ళు అప్పుడప్పుడు వాటర్ అడుగుతారు కాబట్టి వాళ్ళకి నేను డైలీ వేడి వాటర్ కెటిల్ ఉంది మా దగ్గర. మోస్ట్లీ నాకు తెలిసి ఒక 700-1000 లోపలే ఉంటుంది కెటిల్. ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే అమెజాన్లో కానీ బుక్ చేసుకుంటే దొరుకుతుంది. ఆ కెటిల్ ద్వారా మీరు డైలీ మార్నింగ్ మీరు లేచిన వెంటనే పరగడుపున మొహం కూడా కడుక్కోకుండా ఒక గ్లాస్ వేడి వాటర్ తాగినారంటే మీ యొక్క డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో జీర్ణక్రియ, ఆ ప్రక్రియను పూర్తిగా బాగా శుభ్రం చేసి దాన్ని ఆ పెద్ద ప్రేగులు అయితే ఏ ఉంటాయో ఆ చిన్న ప్రేగులు వీటన్నింటినీ బాగా క్లీన్ చేసి డైజెషన్ సిస్టమ్ను బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. దానివల్లనే ఎక్కువగా డాక్టర్స్ కానీ చెప్తుంటారు, ఎక్కువ వేడి వాటర్ తీసుకోండి, దానికి తగ్గట్టుగా వాటర్ మినిమము డైలీ 2 లీటర్కి పైనే తీసుకోవాలని చెప్తుంటారు, సజెస్ట్ చేస్తుంటారు. అందుకేనండి యాక్చువల్గా ఈ వేడి వాటర్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, జీర్ణక్రియ వ్యవస్థను అంటే మనది ఏదైతే ఉందో ఈ జీర్ణక్రియ దానికి సంబంధించిన సిస్టమ్ని మొత్తంని బాగా పనిచేయడానికైతే ఉపయోగపడుతుందన్నమాట. ఈ వేడి వాటర్ మన ఒంట్లో ఉన్నటువంటి ఏదైతే వేడిని పెంచి ఉష్ణోగ్రతను పెంచడానికి ఈ యొక్క హాట్ వాటర్ అయితే ఉపయోగపడుతుందండి. కాబట్టి మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరికైనా కానీ దాదాపుగా వేడి వాటర్ని ప్రిపేర్ చేయమని చెప్పండి. ఈ మధ్య చూస్తే హోటల్స్లో ఎక్కడ పోయినా నార్మల్గా 100% వేడి వాటరే తాగుతారండి. ఎందుకంటే ఆ వేడి వాటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి, అందుకే వేడి వాటర్తో పాటు నార్మల్ వాటర్ కూడా ఉంటాయన్నమాట. చూడాలి 5 స్టార్ హోటల్స్లో కానీ నార్మల్ 3 స్టార్ హోటల్స్లో, చాలా హోటల్స్లో కానీ నార్మల్ హోటల్స్లో కూడా చాలా వరకు వేడి వాటర్నే ప్రిపేర్ చేస్తారు. ప్లస్ నార్మల్ వాటర్ కూడా ఉంటాయి. ఎవరెవరో ఇష్టం వాళ్ళేదనమాట. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళైతే 100% జాబ్ చేసే వాళ్ళైతే 100% ఈ యొక్క వేడి వాటర్ని తాగడము ప్రిపేర్ చేస్తున్నారు. ఆఫీసుల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అనమాట. అర్థమవుతుందా? ఈ రకంగా అందుకే ఆ వేడి వాటర్లోకి ఈ మధ్య గ్రీన్ టీ అని ఒక టిప్ వస్తుంది. ఆ టిప్ వేసుకుంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే ఆ వేడి వాటర్తో పాటు ఈ యొక్క ఏదైతే ఉందో న్యాచురల్గా తయారు చేసినటువంటిది ఈ ఆకులు అలుములతోనే చేస్తారండి గ్రీన్ టీ అనేది కలిపి, ప్లస్ హనీతో కలిపి అన్నీ చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఆ గ్రీన్ టీలో కూడా. దాంతోపాటు మీరు గ్రీన్ టీ అయినా తీసుకోవచ్చు. వేడి వాటరే కాదనుకుంటే గ్రీన్ టీ అయినా తీసుకొని, నాకు తెలిసి చాలా ఇప్పుడు షాపుల్లో చూస్తే గ్రీన్ టీ బాక్స్ అడిగితే ఇస్తారండి.
అంతేకాకుండా మనం మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ని కాగబెట్టుకొని ఓ కెటిల్ లేకపోకుండా నార్మల్గా స్టవ్ మీద అయినా పెట్టుకొని దాన్ని వేడి చేసుకొనేసి దాంట్లోకి ఒక నిమ్మకాయ పూర్తిగా వేసుకొని అందులోకి కాస్త హనీ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నో ప్రాబ్లం, హనీ లేకుండా ఓన్లీ నిమ్మకాయ హాట్ వాటర్ వేసుకొని తాగినామంటే మన లోపల అయితే ఏదైతే ఉందో కుళ్ళు కుట్ర మొత్తం అంతా క్లియర్ అయిపోతుందండి. ఈ రకంగా అయితే మన ఒంట్లో ఉన్నటువంటి ఈ కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించడానికైతే ఈ యొక్క హాట్ వాటర్ అనేది చాలా అంటే చాలాగా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఈ రకంగా హాట్ వాటర్ వల్ల చాలా అంటే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలామంది చూస్తుంటాను, నేను అదే పనిగా అబ్జర్వ్ చేసినాను. కానీ నేను చూస్తుంటే ఏమన్నా పేపర్స్ లేదంటే ఆర్టికల్స్ వస్తుంటాయి కదా ఆరోగ్య చిట్కాలకు సంబంధించి, వాటిలో చూసి తెలుసుకున్నదేనండి. నేను దాదాపుగా నాకైతే చాలా వచ్చిందండి పొట్ట. నేను ఈ మధ్య బాగా హాట్ వాటర్ తాగుతున్నాను. అయినా అంటే ముందుకి ఇప్పటికి కాస్త పర్లేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ ఫ్యాట్ అనేది ఉంది కదా, ఈ పొట్ట ఆ ఫ్యాట్ను కరిగించేస్తుంది. ఆ కొవ్వు అంతటిని కరిగించేసి ఆ ఫ్యాట్ను నార్మల్ అంటే లావుగా వండుకోకుండా సన్నగా ఎలా ఉంటారో అలా చేసేస్తుంది అనమాట. దాంతోపాటు డైజెషన్ సిస్టము అనేది మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఆ రకంగా మీరు ఈ యొక్క హాట్ వాటర్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదండి, ఇక్కడ జలుబు దగ్గు చేసినప్పుడు హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఏవైతే మన ఒంట్లోకి చేరి ఆ యొక్క జలుబు ఆ దగ్గు సూక్ష్మజీవులు లోపల చేరి వాటిని క్రియేట్ చేస్తాయి, జలుబును దగ్గును. దాన్ని తగ్గించడానికి ఈ హాట్ వాటర్ అనేది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఈ రకంగా మీరు హాట్ వాటర్ తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదండి, మన ఒంట్లో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు అయితే ఏ ఉన్నాయో వాటిని శుభ్రం చేసి అన్ని భాగాలకి, మన అవయవాల్లో ఉన్నటువంటి అన్ని భాగాలకి ఈ యొక్క రక్త ప్రసరణ మంచిగా జరిగేలా ఈ యొక్క ఏదైతే ఉందో హాట్ వాటర్ మంచిగా దోహదం చేస్తుంది. ఈ రకంగా అంతేకాదు, మన ఒంట్లో ఉన్నటువంటి అవయవాలు హుషారుగా పనిచేస్తాయి, చాలా మంచిగా స్పీడ్గా పనిచేస్తాయి, బాగా ఆరోగ్యంగా. అంటే డైలీ మనము తాగడం వల్ల రోజు మొత్తం హుషారుగా అంటే బాగా యాక్టివ్గా పనిచేయడానికి అయితే ఈ యొక్క హాట్ వాటర్ అనేది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే నేనైతే మాత్రము దాదాపుగా హాట్ వాటర్కే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే ఈ విషయం మీతో పంచుకోవాలని నేనైతే ఈ యొక్క వీడియో ద్వారా రావడం జరిగింది. ఈ హాట్ వాటర్ వల్ల ఆ పెద్ద ప్రేగును బాగా క్లీన్ చేసి ఆ మోషన్ పోవడానికైతే బాగా ఇది దోహదం చేస్తుందన్నమాట, ఉపయోగపడుతుందన్నమాట. అంతేకాదండి, ఈ ఫ్యాట్ అయితే ఏదైతే ఉందో కడుపు, ఈ హాట్ వాటర్ తాగడం వల్ల ఆ యొక్క కొంతమందికి చాలామందికి ఇట్లా ముందుకు వచ్చేసి ఉంటుంది. ఆ వెన్నెముకకి కూడా దెబ్బ అనిపిస్తుంది. నాకైతే ఆటోమేటిక్గా ఆల్రెడీ వెన్నెముక దెబ్బ ఉందండి. నేను రీసెంట్గానే హిందూపూర్ హాస్పిటల్కి వెళ్తే అతను నీకు పొట్ట ఎక్కువ వస్తుంది, దానివల్ల ప్లస్ నువ్వు బరువు ఎక్కడో ఎత్తినట్టున్నావు, దానివల్ల నీకు ఈ యొక్క వెన్నెముక డిస్క్ కొంచెం జారినట్టుంది, మెడిసిన్ వల్ల నయం అయిపోతుంది, ఏమీ కాదు, ఏమంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు, ప్రమాదం లేదని చెప్పి సార్ అయితే చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడానండి అవి హాట్ వాటర్ డైలీ హాట్ వాటర్ తీసుకుంటున్నాను. ప్లస్ ఆయన అయితే ఏదైతే సజెషన్ చేశాడో ఆ యొక్క టాబ్లెట్స్ కూడా తీసుకుంటుండా, ఆ రకంగా అనమాట. అంతేకాదు, ఈ హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఈ ఫ్యాట్ కరుగుతుంది. ఫ్యాట్ కరిగిన తర్వాత ఈ వెన్నెముకకి అంటే బరువు అనేది తగ్గుతుంది అనమాట. ఆ రకంగా మనకి చాలా ప్రయోజనాలు అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జీర్ణకోశ వ్యాధులు అయితే ఏవైతే వస్తాయో వాటన్నింటినీ ఈ యొక్క వేడి వాటర్ వల్ల నశింపజేస్తుందన్నమాట. ఆ సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఆ వ్యాధులు రాకోకుండా ఈ వేడి ఉష్ణోగ్రత వల్ల ఆ యొక్క సూక్ష్మజీవులు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వేడి వాటర్ తాగడం వల్ల చాలా అంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దానికోసమే ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్య వేడి వాటర్ తాగడానికి ప్రిఫర్ చేస్తున్నారు.
అంతేకాదు ఈ ఈ పొట్టను కరిగించేసి ఈ బరువు ఆ వెన్నెముక మీద పడకుండా ఈ బరువు తగ్గించడం వల్ల ఆ వెన్నెముక కొంచెము స్ట్రాంగ్గా ఉండేకి పనిచేసేలా ఇది దోహదం చేస్తుందన్నమాట. ఈ రకంగా చాలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వేడివాటర్. మీరు తప్పకుండా ఈ వీడియోను వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోను వైరల్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. కామెంట్ తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. కనీసం మీరు షేర్ చేయకోకుంటే కామెంట్ పెట్టిన ఈ యొక్క వీడియో ఇంకో 10 మందికి సజెస్ట్కి వెళ్తుందనమాట. ఇంకో 10 మంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. అంతవరకు సెలవు. మరో వీడియోతో మీ ముందుకు వస్తాడు నరేష్.